మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. చంద్రబాబు కరువు రెండు కవల పిల్లలు లాంటి వారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాభావం కారణంగా రైతులు కనీసం విత్తనాలు వేసుకునే పరిస్థితులు కూడా లేరని చెప్పారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడని విధంగా రైతులు ప్రస్తుతం తీవ్రమైన దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని చెప్పుకొచ్చారు. రాయలసీమ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం బీజేపీ ఖచ్చితంగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాధవ్ రాయలసీమ పర్యటించారు. వివిధ వర్గాల వారితో సమావేశం అయ్యామని ఆయన చెప్పారు. ఈ ప్రాంత సమస్యలను నేరుగా తెలుసుకున్నామన్నారు. ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని మోసం చేసిన ఓ వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో బాధితురాలతో పరిచయం ఏర్పరచుకున్న యువకుడు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ చేస్తామని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాటలతో హింసించాడు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణానది వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో లెక్కకు మించి వరద అధికంగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఇబ్రహీంపట్నం మండల లంక గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ములుగు జిల్లా పర్యాటకులకు అటవీశాఖ టూరిజం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. చీకుపల్లి బొగతా జలపాతం సందర్శనను నిబంధనలతో అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలు వెనక్కి తగ్గి జలపాతం వద్ద వరద ఉధృతి తగ్గడంతో నిబంధనలతో పర్యాటకులకు వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. జలపాతంలోకి దిగకుండా జలపాతం అందాలు వీక్షించి వెళ్లడానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గురువారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ భేటీకి 2 టీడీపీ మద్దతు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. అయితే కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. చైర్మన్ నక్కా భానుప్రియ సమావేశానికి రాకపోవడంపై అధికారులు తీవ్రంగా మండిపడ్డారు. గృహహింస, లైంగిక వేధింపులు, ఇతర హింసలను ఎదుర్కొంటున్న మహిళలకు సఖీ కేంద్రాలు ఉపశమనం కలిగిస్తాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 6వ డివిజన్లో సఖీ సెంటర్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సౌకర్యం నిర్మాణానికి 68 లక్షలతో నిర్మించామని పేర్కొన్నారు. మిత్ర సర్వీసు సొసైటీ నిర్వహిస్తున్న సఖీ సెంటర్ సంక్షోభంలో ఉన్న మహిళలకు ఒకే చోట అందుబాటులో ఉందని అన్నారు. హెల్ప్ లైన్ 181కు డయల్ చేయడం ద్వారా మహిళలు తమ సమస్యలను తెలియజేయవచ్చని ఆయన అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలోని ప్రాథమిక పశువైద్య కేంద్రంలో అధికారులు ఇష్టారాజ్యం నడుస్తుందని ప్రజలు అన్నారు. వర్షాల ప్రభావం వల్ల పాడి పశువులకు అనేక రకమైన వ్యాధులు సంభవిస్తున్నాయని పశువైద్య అధికారులకు తెలిపేందుకు రైతులు వెళ్లగా గేటుకు తాళం వేసి కనిపిస్తున్నాయని వాపోయారు. 3 సెంటర్లలో పశువైద్య అధికారులు స్పందించడం లేదని రైతులు ఆగ్రహిస్తున్నారు. పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ పై అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఇక్కడ పనిచేస్తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు బొప్పాయి సాగు వేస్తారు. బొప్పాయి పంట దిగుబడి వచ్చిన రోజుకు బొప్పాయి రేటు తగ్గిపోవడంతో రైతులు ప్రధాన రహదారిలో గడ్డిబాంకి నిప్పంటించి ఆందోళన చేపట్టారు. పంటకు మిగిలిన ప్రాంతాలలో ఎక్కువ రేటు ఉండగా ఒక్క కోడూరులోనే రేటు దారుణంగా పడిపోవడం ఏంటని ప్రశ్నించారు. దళారుల జోక్యం వలన బొప్పాయి రైతుల పరిస్థితి అగమ్య గోచరమైందని వాపోయారు. బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలని కోరుతూ టీయూసీఏ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు స్థానిక గాంధీ పార్క్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ 2014 నుంచి వచ్చిన కొత్త బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించడం లేదన్నారు. బీడీ కార్మికుల చేయూత పథకం ద్వారా ఆదుకుంటానని గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా బీడీ కార్మికులను ఆదుకోకపోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లో దారుణ హత్య జరిగింది. మహారాష్ట్ర చంద్రపూర్కు చెందిన వినోద్ సోన్కర్ అనే భవన నిర్మాణ కార్మికునిపై తోటి కార్మికుడు రాడ్తో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎన్టీపీసీ పీటీఎస్లో భవన నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య గొడవ హత్యకు దారితీసినట్లుగా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని ఏబీఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందా నరేష్ డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని పరిరక్షించే వరకు తమ పోరాటం సాగుతుందని హెచ్చరించారు. యూనివర్సిటీ మొదటి గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో యూనివర్సిటీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ మహిళ కారుతో బీభత్సం సృష్టించింది. అయ్యప్ప గుడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు నుండి నెల్లూరుకు వస్తున్న క్రమంలో ఆమె నడిపిన కారు ఓ వ్యక్తిని ఢీకొట్టి కొన్ని మీటర్లు లాక్కెళ్లింది. అనంతరం డివైడర్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని చూసినా ఆ ప్రాంతంలో ఉన్న వారెవరూ స్పందించకపోవడం గమనార్హం. కారు నడిపిన మహిళ మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తుంది. జమ్మలమడుగు ఆర్టీసీ డిపో మొదటి షిఫ్ట్ డ్రైవర్ కండక్టర్లతో సీఐ సుబ్బమ్మ గేట్ మీటింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి డ్యూటీ చేసి లాభాలను చూపిస్తే డిపో అభివృద్ధి చెంది తద్వారా సర్వీసులు పెంచుకునే వీలుంటుందన్నారు. అలాగే ప్రయాణికులతో మర్యాద కలిగి ఉండాలని, కార్గో సర్వీస్తో పెట్టుబడి లేని లాభాలు పొందవచ్చన్నారు. ఏదైనా బస్సులో సమస్యలు ఎదురైతే వెంటనే మా దృష్టికి తీసుకురావాలన్నారు. పట్టుమని 13 ఏళ్లు కూడా నిండని బాలికకు పెళ్లి చేసిన ఘటన నందిగామ మండలంలో చోటు చేసుకుంది. ఘటనపై బాలిక చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయుడు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మహేశ్వరి అనే చిన్నారికి 40 ఏళ్ల వయసున్న శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి వివాహం జరిపించారు. పాప చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం కమిషన్ సైతం ప్రభుత్వానికి నివేదికను అందించడంపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా 4 అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ వారి చేత ప్రమాణం చేయించారు. బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తుల్లో గాడి ప్రవీణ్ కుమార్, వాకిటి రామకృష్ణారెడ్డి, ఎస్ చలపతిరావు, గౌస్ మీరా మొహియుద్దీన్ ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పలు హైకోర్టులకు 19 మంది జడ్జీలు, అదనపు జడ్జీలు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆ 19 మందిలో తెలంగాణ హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేయని చంద్రబాబు కొత్త రాగాలు పాడుతున్నారని వైసీపీ నేత శైలజానాథ్ విమర్శించారు. పనకచర్ల అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జిల్లాకు వచ్చారు. కానీ ఈ ప్రాంతానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏమి చేసింది అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేయడానికి 8,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. కేవలం 7,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కుమార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. గత ప్రభుత్వంలో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కుమార్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ వాదనను తప్పుపట్టింది. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 మందిని తమ పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు బీఆర్ఎస్ నాయకుల తీరు అలానే ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు అవుతున్నారని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేశారని మండిపడ్డారు. శాసనసభల సభ్యత్వ రద్దు అధికారం కేవలం స్పీకర్కే ఉంటుందని గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యంగా ఓ ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు స్కూటీపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించుకునే క్రమంలో లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో విద్యార్థి షాహిద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా తూర్పు వీరాయపాలెంలో ఆగస్టు 2న జరగనున్న అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా మంత్రి బాలా వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తహమీన్ అంసారియా, టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి, ఇతర అధికారులు పర్యవేక్షించారు. తమది అభివృద్ధి ప్రభుత్వమని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వమని మంత్రి బాలా వీరాంజనేయ స్వామి అన్నారు. ఏడాది కూటమి పాలనలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
కర్నూలు జిల్లా కోసిగిలో దారుణం చోటు చేసుకుంది. బోంపల్లి గ్రామంలో బోయదుద్ది రామలక్ష్మిని భర్త నరసింహులు రోకల బండతో తలపై కొట్టి హత్య చేశాడు. నరసింహులు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహులు కోపంతో రోకల బండతో రామలక్ష్మిని వెనుక నుండి తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించే లోపే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మిథున్ రెడ్డిపై పెట్టిన కేసులు అక్రమమని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులు కోర్టులో నిలబడవని తెలిపారు. ఇప్పటికే హైకోర్టు తనకు సంబంధించిన కేసుల్లో స్టే ఇచ్చిందని చెప్పారు. ఇదే పరిస్థితి మిథున్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల్లోకి వెళ్తే ప్రజలు వారిని తరిమి కొడతారని విమర్శించారు. ప్రజలనైనా మోసం చేసి ఉండాలి, లేదా ప్రజాస్వామ్యాన్ని అయినా మోసం చేసి ఈవీఎంల ద్వారా గెలిచారని ఆరోపించారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కూడా లేదన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రజలను ఆందోళనకు గురిచేసిన చిరుతపులి చివరకు అటవీ అధికారులకు చిక్కింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత వారం ఒక అధికారికి చిరుత కనిపించడంతో వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి అధికారులు నిరంతర నిఘాతో ప్రత్యేక చర్యలతో చివరకు చిరుతను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో నిన్న అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉపేందర్, శిరీష దంపతుల కుమారుడు మందుల మనీష్ కుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తితో అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. కత్తితో దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మొదటగా స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొందిన అనంతరం మెరుగైన చికిత్స కోసం బాలుడిని మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరోగసి పేరిట శిశు అక్రమ విక్రయానికి పాల్పడిన వైద్యురాలు నమ్రత, జయంత్ కృష్ణలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు సికింద్రాబాద్ కోర్టును కోరారు. నమ్రత వద్ద సరోగసి, ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు లభ్యమయ్యాయని, మరిన్ని విషయాలు రాబట్టేందుకు వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. పోలీసుల ఆంక్షల నడుమ పటిష్ట బందోబస్తుతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగింది. నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఆయన ములాఖాత్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటిపై దాడి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. లిక్కర్ అక్రమ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. సిట్ సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేని రాజ్ కసిరెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ సమీపంలోని కాచారంలో పట్టుబడ్డ 11 కోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి తెలిపారు. సిట్ చెప్తున్నవన్నీ అసత్యాలే అంటూ మండిపడ్డారు. ఆ ఫామ్ హౌస్ యజమాని తీగల విజయానందరెడ్డికి అనేక వ్యాపారాలున్నాయన్నారు. ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. 100 కోట్ల టర్నోవర్ ఆ కంపెనీలకు ఉందని వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల కోదండ రామాలయం దగ్గర ఉన్న పుష్కర ఘాట్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. కృష్ణానది పుష్కర ఘాట్లు పుణ్య పిండ ప్రధాన కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. జూరాల ప్రాజెక్టు భారీగా వరద రావడంతో 16 గేట్లు తెరిచి కిందికి నీటిని వదిలారు. దీంతో వరద దాటికి 5 పుష్కర్ ఘాట్లు నీటిలో మునిగిపోయాయి. నిత్యం వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పుష్కర స్నానాలు, అపరికర్మలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పుష్కర్ ఘాట్ నందు సరైన రక్షణ వలయం లేకపోవడంతో భక్తులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.